హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ ఆఫ్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. ఇఫ్ మీకు ఈ సిరీస్ కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో ఇవాళ వీడియోలో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ పైథాన్ ఇండెంటేషన్. సో క్విక్ గా మనం పైథాన్ ఇండెంటేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ది రూల్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇండెంటేషన్ అయితే తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ పైథాన్ ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే పైథాన్ ఇండెంటేషన్ ఈజ్ ఏ వే ఆఫ్ టెల్లింగ్ the Python interpreter that a series of statements belong to a particular block of code. సో మీకు ముందు మనం ఏదైతే 4 లాజికల్ వీడియోస్ ఉన్నాయో అవి చూస్తుంటే నాకంటే ఏంటి అని అయితే ఐడియా ఉండుంటది. సో నో ప్రాబ్లం, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అండ్ ది ఇండెంట్ పారామీటర్ స్పెసిఫైస్ ది స్పేసెస్ దట్ ఆర్ యూజ్డ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది లైన్. సో ఇక్కడ ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకుందాం, అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు వన్ బ్లాక్. సో అప్పుడు ఏదైతే స్టార్టింగ్ లైన్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెంటేషన్. సో ఈ స్పేసెస్ ఏదైతే ఉందో దీన్నే ఇండెంటేషన్ అని అయితే అంటాము. సో దాన్ని అయితే మనం ప్రాక్టికల్ ఇప్పుడైతే చూద్దాం. అండ్ ఏదైతే ఇండెంటేషన్ ఏదైతే ఉందో ఈ స్పేస్ యూజింగ్ దీ స్పేస్ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీ స్టేట్మెంట్స్ బిలాంగ్ టు ఏ సింగిల్ బ్లాక్ అని అయితే మనం చెప్తాము. ఇన్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా వి యూస్ కర్లీ బ్రేసెస్. సో ఇదైతే నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో కూడా చెప్పిన. నార్మల్ గా మనకి ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఇఫ్ బ్లాక్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక కండిషన్ ఉంటే వి యూస్ కర్లీ బ్రేసెస్ ఎట్ ది బిగినింగ్ అండ్ ఎట్ ది ఎండ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా. వేరాస్ మన పైథాన్ లోకి వచ్చేసి ఏంటి అంటే వి జస్ట్ యూస్ స్పేస్ ఆర్ ట్యాబ్ యాజ్ ఇండెంటేషన్ టు ఇండికేట్ ది సేమ్ టు ది కంపైలర్. వేరాస్ మనం అక్కడ కర్లీ బ్రేసెస్ తో ఏమైతే చేస్తున్నామో అదే ఫంక్షనాలిటీ యూజింగ్ ఇండెంటేషన్ అయితే స్పేస్ ఉందో మనం పైథాన్ లో అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆల్ ది స్టేట్మెంట్స్ విత్ ది సేమ్ డిస్టెన్స్ ఆర్ స్పేస్ టు ది రైట్ బిలాంగ్ టు ది సేమ్ బ్లాక్. ఇంతకు ముందు చెప్పినా కదా. సో ఏదైతే ముందు మనకి ఇండెంటేషన్ ఏదైతే ఉంటుందో ఇండెంటేషన్ తర్వాత ఈక్వల్ డిస్టెన్స్ తోని ఉంటే దీస్ బిలాంగ్ టు సేమ్ బ్లాక్ అన్నమాట. దాన్ని మనం ఎగ్జాంపుల్ గా అయితే చూద్దాం. అండ్ ది స్టేట్మెంట్ బిలాంగ్స్ టు ఏ బ్లాక్ విల్ నెసెసరీ స్టార్ట్ ఫ్రమ్ ది సేమ్ వెర్టికల్ లైన్. సో దీన్ని ఎగ్జాంపుల్ లో అయితే చూద్దాం. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి అయితే స్టేట్మెంట్స్. అండ్ ఏదైతే ఇక్కడ రెడ్ కలర్ లో ఏదైతే ఉందో దిస్ ఇండికేట్స్ వన్ స్పేస్ ఇండెంటేషన్ అన్నమాట. సో ఇక్కడ వన్ స్పేస్ ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ వన్ ట్యాబ్ స్పేస్ ఆర్ 4 నార్మల్ స్పేసెస్. సో ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి జస్ట్ విజువలైజ్ అంటే మనకి అర్థం కావడానికి అయితే ఇదైతే తీసుకున్నా. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అప్ టు స్టేట్మెంట్ 7. సో ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఏంటి అంటే దే బోత్ ఎట్ సేమ్ లెవెల్, రైట్? సో సేమ్ లెవెల్ లో ఉన్నాయి. సో దీస్ 2 స్టేట్మెంట్ బిలాంగ్స్ టు సేమ్ బ్లాక్. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 5, స్టేట్మెంట్ 6 చూసుకుంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏదైతే లైన్ ఉందో ఇది వచ్చేసి మార్జిన్ లైన్ అనుకుంటే ఆ మార్జిన్ లైన్ నుండి ఈక్వల్ స్పేసెస్ లో ఏవైతే ఉన్నాయో వచ్చేసి అయితే సేమ్ బ్లాక్. అండ్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 7 కూడా సేమ్ ఉన్నాయి, రైట్? సో దీస్ 3 ఆర్ సేమ్. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 7 దీస్ 3 ఆర్ సేమ్ బ్లాక్. సో ఇక్కడ చూడొచ్చు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 7 బిలాంగ్స్ టు సేమ్ కోడ్ బ్లాక్ ఆఫ్ 1. అండ్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఎట్లా విజువలైజ్ చేసుకుంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో కోడ్ బ్లాక్ 1 అయితే బిగిన్స్ ఎట్ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఫస్ట్ బ్లాక్ అయితే బిగిన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కంటిన్యూ బికాస్ ఇక్కడ ఇండెంటేషన్ అయితే ఏం లేదు. సో దీస్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్, రైట్? సో నెక్స్ట్ స్టేట్మెంట్ 3కి వచ్చేసరికి వీ హ్యాడ్ వన్ స్పేస్ ఇండెంటేషన్ హియర్. బ్లాక్ 2 కోడ్ బ్లాక్ 2 ఏదైతే ఉంటుందో దాట్ బిగిన్స్ హియర్, రైట్? సో బ్లాక్ 2 బిగిన్స్ హియర్. అండ్ ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ 4కి వచ్చేసరికి అయితే 2 ఇండెంటేషన్స్ అయితే ఉన్నాయి. సో దాట్ మీన్స్ బ్లాక్ 3 స్టార్ట్స్ హియర్. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 1 ఉంది, అంటే ఏదైతే 3 ఏదైతే ఉందో 3 and 5 బిలాంగ్స్ టు సేమ్ బ్లాక్ అనమాట. సో వీటిని మీరు ఎగ్జాంపుల్ చూసినాక మీకు ఇంకా క్లియర్ అయితే అర్థమవుతుంది. అండ్ స్టేట్మెంట్ 6 కూడా సింగిల్ ఇండెంటేషన్ ఉంది. సో 3, 5, 6 ఆర్ బిలాంగ్స్ టు సేమ్ బ్లాక్. సో ఇక్కడ చూడొచ్చు 3, 5 and 6 బ్లాక్ 2. సో ఇవన్నీ వచ్చేసి అయితే బ్లాక్ 2. సో let us know rules. So the first line of Python code can't have indentation. So the first line of Python code cannot have indentation. It will throw indentation error. నార్మల్ గా
ఫస్ట్ లైన్ కే మనం ఇండెంటేషన్ ఇస్తే ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ నేను ఇండెంటేషన్ అయితే ఇస్తున్నా. సో ట్యాబ్ స్పేస్ అయితే ఇస్తున్నా. ఇండెంటేషన్ ఇస్తే ఇఫ్ ఐ రన్ ఐ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్. అండ్ నెక్స్ట్ యూ షుడ్ అవాయిడ్ మిక్సింగ్ ట్యాబ్స్ అండ్ వైట్ స్పేసెస్ టు క్రియేట్ ఇండెంటేషన్. నార్మల్ గా ఏమని చెప్పినా 1 ట్యాబ్ స్పేస్ ఆర్ 4 ఇండివిజువల్ స్పేసెస్, రైట్? బట్ మీరు మిక్స్ అయితే చేయకూడదు. లైక్ ఏంటి అంటే 1 ట్యాబ్ స్పేస్ అండ్ 2 ఇండెంటేషన్ టూ నార్మల్ స్పేసెస్ అండ్ ట్యాబ్ స్పేస్ ఇట్లా మిక్స్ చేసి అయితే ఇండెంటేషన్ అయితే ఇవ్వద్దు. 1 ఇండెంటేషన్ ట్యాబ్ స్పేస్ ఇచ్చేసి నెక్స్ట్ స్పేసెస్ అయితే ఇవ్వకూడదు. బికాస్ టెక్స్ట్ ఎడిటర్స్ ఇన్ నాన్ యూనిక్ సిస్టమ్స్ బిహేవ్ డిఫరెంట్లీ. మిక్సింగ్ దెమ్ కెన్ కాస్ రాంగ్ ఇండెంటేషన్. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎర్రర్. సో అవాయిడ్ దట్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రిఫర్ టు యూస్ వైట్ స్పేసెస్ ఫర్ ఇండెంటేషన్ దాన్ ఏ ట్యాబ్ క్యారెక్టర్. నార్మల్ గా ట్యాబ్ స్పేస్ ఇచ్చేదానికంటే ఇట్స్ ప్రిఫర్ టు యూస్ నార్మల్ స్పేసెస్. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు యూస్ 4 వైట్ స్పేసెస్ ఫర్ ది ఫస్ట్ ఇండెంటేషన్. నార్మల్ గా ఫస్ట్ ఇండెంటేషన్ ఏదైతే ఉంటుందో, నార్మల్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటే ఇక్కడ బ్లాక్ ని రిప్రజెంట్ చేయడానికి ఇండెంటేషన్ స్పేస్ ఏదైతే ఇచ్చి ఇక్కడ ఆ స్టేట్మెంట్స్ అయితే రాస్తాం కదా. సో ఈ స్పేసెస్ ఏదైతే ఉంటుందో ఈ స్పేసెస్ ఇట్స్ బెటర్ టు గివ్ 4 వైట్ స్పేసెస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇన్నర్ లెవెల్లో ఇంకొక బ్లాక్ కావాలన్నప్పుడు అగైన్ వీ నీడ్ టు యాడ్ అనదర్ 4 వైట్ స్పేసెస్. సో మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంటే వీ నీడ్ టు యాడ్ మళ్ళీ 4 స్పేసెస్ ఇస్తూ అయితే వెళ్ళాలి. సో విల్ సీ ఎగ్జాంపుల్స్ సో దట్ మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. సో అండ్ ఆల్సో ది నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇస్ అప్ టు యూ యాజ్ ఎ ప్రోగ్రామర్, బట్ ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 1. సో ఇండెంటేషన్ వేయడానికి 4 స్పేసెస్ అయితే ఇట్స్ ఈజ్ రికమెండెడ్. బట్ మీరు సింగిల్ స్పేస్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, బ్లాక్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్స్ బెటర్ ప్రాక్టీస్ టు యూస్ 4, బట్ అట్లీస్ట్ 1 ఉన్నా సరే ఇట్ రిప్రజెంట్ ఏ బ్లాక్. నో లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్ 1 చూస్తే యూ కెన్ సీ హియర్ ఫర్ లూప్ తీసుకున్నాం. సో ఈ సింటాక్స్ అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ ఇక్కడ మనం ఏంటి అంటే కాలన్ ఇచ్చినాము అంటే వి రిప్రజెంట్ ఏ బ్లాక్ నెక్స్ట్. సో ఎట్ ది ఎండ్ మనం ఒక కాలన్ ఇస్తున్నాము అంటే అది ఒక బ్లాక్ ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ వీ నీడ్ టు గివ్ ఇండెంటేషన్. సో ఇక్కడ సింగిల్ స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అదే ప్రోగ్రామ్ లో హియర్ వీ హ్యాడ్ 2 స్పేసెస్ అయినా సరే కరెక్టే అనమాట. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే సో ఇక్కడ ఏంటి అంటే యూ హ్యావ్ టు యూజ్ సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇన్ ది సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్, అదర్వైజ్ పైథాన్ విల్ గివ్ యూ అన్ ఎర్రర్. ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడొచ్చు, ఇక్కడ కాలన్ యూజ్ చేసినాము అంటే ఇట్ రిప్రజెంట్ ఫర్ బ్లాక్. సో దీని ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే అన్ని రాస్తామో అవి వచ్చేసి అయితే ఫర్ బ్లాక్ లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే ఇట్ హ్యాస్ సింగిల్ స్పేస్ హియర్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే 2 స్పేసెస్ ఉన్నాయి. సో దాట్ వీ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్ బికాస్ ఒక సింగిల్ బ్లాక్ లో ఏదైతే ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో దీంట్లో బ్లాక్ లో వీ నీడ్ టు హ్యావ్ ఇట్ సేమ్ లెవెల్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఉండాలి. ఇక్కడ సింగిల్ స్పేస్ ఉండి ఇక్కడ డబుల్ స్పేసెస్ ఉంటే వీ విల్ గెట్ ఎర్రర్. సో ఐదర్ 1 అయినా ఉండాలి, లేదు అంటే 2 అయినా ఉండాలి. సో ఐదర్ ఇట్లా అయినా ఉండాలి, లేదు అంటే ఇట్లా అయినా ఉండాలి. సో ఇక్కడ మనం స్పేస్ అయితే రిమూవ్ చేయాలి, లేదా అంటే ఇక్కడ అడిషనల్ ఒక స్పేస్ అయితే వేయాలి. దెన్ వీ విల్ గెట్ అవుట్పుట్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, స్పేస్ ఇవ్వకపోతే వీ విల్ గెట్ అగైన్ ఇండెంటేషన్ ఎర్రర్ బికాస్ ఇట్ నీడ్ టు బి అన్ ఇండెంటెడ్ బ్లాక్. అంటే ఫర్ లూప్ లో ఈ స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వాలి అంటే ఇట్ నీడ్ టు బి ఇన్ ఏ బ్లాక్. బట్ ఇక్కడ ఉంటే ఏంటి అంటే ఈ స్టేట్మెంట్ ఎట్లయితే ఒక స్టేట్మెంట్ ఉందో ఇది కూడా నార్మల్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ బ్లాక్ లోకి రావాలి అంటే ఆఫ్టర్ కాలన్ వీ నీడ్ టు గివ్ ఇండెంటేషన్. సో అది ఇఫ్ బ్లాక్ అయినా సరే ఆఫ్టర్ వి కీప్ కాలన్స్ దెన్ వీ నీడ్ టు గివ్ ఇండెంటేషన్ హియర్. నెక్స్ట్ ఎల్సి స్టేట్మెంట్ అయినా సరే వీ నీడ్ టు గివ్ ఇండెంటేషన్ అండ్ స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ రాయాలి. ఆర్ ఎల్స్ వైల్ లూప్ అయినా సరే ఇక్కడ కండిషన్ ఉంటే దెన్ వీ నీడ్ టు గివ్ ఇండెంటేషన్, దెన్ వీ నీడ్ టు రైట్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ వచ్చేసి అయితే సేమ్ లెవెల్లో అయితే ఉండాలి ఇక్కడ స్టేట్మెంట్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ పైథాన్ ఇండెంటేషన్. సో మీకు అయితే క్లియర్ గా అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇఫ్ మీకు కనుక పైథాన్ ఇండెంటేషన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా అర్థమైతే మర్చిపోకుండా మన సిరీస్ అయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో వాచ్ ఆల్ వీడియోస్ ఇన్ అవర్ సిరీస్. డెఫినెట్లీ సంథింగ్ న్యూ అయితే నేర్చుకుంటారు. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ అయితే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.